తెలుగుదేశం సోషల్ మీడియా మంత్రి అంబటి రాంబాబుపై విష ప్రచారం చేస్తుంది. సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి పూర్తిగా ఆయన ఏదో మాట్లాడారు అంటూ మాట్లాడిన మాటలను ఒక వీడియో మేక్ చేసి పూర్తి స్థాయిలో దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై మాట్లాడడానికి మనతో అంబటి రాంబాబు ఉన్నారు. సార్, మీరు కూడా వీడియో చూసే ఉంటారు. సిద్ధం సభలో మీరు ఒకటి మాట్లాడితే ఎడిట్ చేసి వాళ్ళు ఒకటి పెట్టారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు అని పెట్టారు. లేదు నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చిన మాటను దేన్ని నెరవేర్చకోకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మోసగాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మొనగాడు. మోసగాడికి మొనగాడికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల యుద్ధంలో మొనగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించండి అని చెప్పా. నేను చంద్రబాబునేదో మోసగాడంటే అది తీసుకొచ్చి దాన్ని కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో రన్ చేస్తున్నారు. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఒక విధంగా చెప్పాలంటే చాలా చౌకబారు ఎత్తుగడ. తెలుగుదేశం పార్టీ చేసే అన్ని చౌకబారు ఎత్తుగడలే, మ్యానిపులేషన్సే. అసలు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు పుట్టకే మ్యానిపులేట్ చేయటం, పత్రికలను మేనేజ్ చేయటం, సోషల్ మీడియాని మేనేజ్ చేయటం, మీడియాని మేనేజ్ చేయటం ద్వారానే అతను ఒక పెద్ద పర్సనాలిటీగా చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. నిన్న సిద్ధం సభ జరిగింది. ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు వాటిల్లో సిద్ధం సభ గ్రాఫిక్స్ అంట. కళ్ళు పోయినాయా అంటున్నా. ఎంత అద్భుతమైనటువంటి ప్రజాదరణతో ఆ సిద్ధం సభ జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఎక్కడ తక్కువ ఉన్నారు? పిలిస్తే లక్షలాది మంది జనం వస్తున్నారు. వాళ్ళు కదలిరా అన్న ఎవరు రావడంలా. మేము గ్రాఫిక్స్ చేసుకోవాల్సినటువంటి కర్మ కానీ, ప్రజలు వెలవెలబోవలసినటువంటి పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేదు, రాదు కూడా. ప్రజల హృదయాలలో ఒక చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నటువంటి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. దానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజానీకాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి హృదయాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సభలు పెడితే జనం రావడం లేదని, గ్రాఫిక్స్ చేస్తున్నామని ఇలాంటి పిచ్చి రాతలు, పిచ్చి కూతలు కూసి ఏదో డౌన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. డౌన్ అయ్యే పరిస్థితి ఉండదు. ప్రజల్లో విశ్వాసం ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎన్ని పార్టీలు గెలిచినా చేయలేరు, ఎన్ని గ్రాఫిక్స్ కలిపినా చేయలేరు, ఎన్ని అపవాదులు వేసినా చేయలేరు, ఎంత దుష్ప్రచారం చేసినా చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తి, పొందబోతున్నటువంటి వ్యక్తి. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో అద్భుతమైన 175కి 175 కొట్టి ముఖ్యమంత్రి కావాలి అనేది మా కోరిక. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారనుకుంటున్నాం. 25కి 25 పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలనేటువంటి కోరిక. ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం. అద్భుతమైనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం. లోకేష్ ఒక పాయింట్ కనిపెట్టినట్టు కూడా ఒక ట్వీట్ చేశారు. సభా ప్రాంగణంలో అంతా గ్రీన్ మ్యాట్ వేశారు, కొంతమంది మాత్రమే వచ్చారు. వీళ్ళని తీసుకెళ్లి అక్కడ అతికిచ్చి లక్షల మంది వచ్చారని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ వేల మంది కూడా రాలేదన్న వాళ్ళ భావన. సరే, లోకేష్ ఎంత స్టాండర్డ్గానే అయింది. ఒక్కటి, సభా ప్రాంగణం మొత్తం నిండిపోవటమే కాదు, సభా ప్రాంగణం నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి హైవే మీద జనం గుట్టలుగా నిలబడవలసిన పరిస్థితి. నిజం చెప్పాలంటే మా సత్తెనపల్లి నుంచి వెళ్ళినటువంటి ప్రజానీకం ఆ ప్రాంగణంలోకి వెళ్ళలేకపోయారు. ప్రాంగణం బయటే ఆగిపోవాల్సి వచ్చింది. ప్రాంగణంలో మొత్తం కిక్కిరిసిపోయినటువంటి జనం, ఒత్తిడి, లోపలికి వెళ్తే ఒత్తిడి అవుతుందని బయట నుంచునే ఆ మైకులు విని వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. అద్భుతమైనటువంటి ప్రజలు వచ్చారు అక్కడికి. లక్షలాది మంది ప్రజలు వచ్చారు. ఎన్ని లక్షలు వచ్చారో నేను చెప్పలేను. అంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి సభని గ్రాఫిక్స్ చేసుకోవడం నాకు అర్థం కాలేదు. మాకేం కర్మ అది? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి ఆ కర్మ పట్టిందేమో కానీ ప్రజలు రానటువంటి పరిస్థితి అసలు లేదు. ప్రజలు ఓవర్ఫ్లో అయిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు, లోకేష్ ఇలాంటి చీప్ ఎత్తుగడలు వేసి ఏదో చెప్తుంటారు. దాన్ని దయచేసి నమ్మవద్దని నేను కోరుతున్నాను. ఇలాంటి పోస్టులు, ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు పెట్టడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఏమి రాదు. అది ఒక సునకానందం. ప్రజలకు అర్థమైపోద్ది కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తానని ఎవడైనా అనుకుంటాడా ఈ రాష్ట్రంలో?
కాకపోతే ఏంటంటే అది ఒక ఆనందం వాళ్ళకి. అంబటి రాంబాబు లాంటి లాయలిస్టుగా ఉన్న వ్యక్తి కూడా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేశారు. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారిని అంబటి రాంబాబు క్రిటిసైజ్ చేస్తాడా? దీన్ని ఎవరైనా ఊరి చూసి ఇదేంట్రా అనుకుని కాసేపు ఆలోచించి ఇది ఎడిట్ చేశారని అర్థమైపోద్ది ఎవరికైనాను. సో ఇలాంటి ప్రచారాలు నా మీద చాలా చేస్తుంటారు. చాలా ఫోన్ కాల్స్ గురించి వాటి గురించి అన్నీ వాళ్ళకి అలవాటే. ఎక్కడా కూడా ప్రజలు అది నమ్మలేదు, నమ్మబోరు కూడా. పూర్తిగా మంత్రి అంబటి రాంబాబు అయితే ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు పూర్తిగా మ్యానికులేట్ చేస్తారు, ఆయన పుట్టికే మ్యానికులేటు, జీవితం రాజకీయ జీవితం అంతా అట్లానే మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఎన్ని మాయలు చేసినా, ఎంత పకడ్బందీ ప్లాన్ చేసి పోస్టులు పెట్టినా నమ్మే వారు ఎవరు లేరని కూడా తేల్చి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, సత్తెనపల్లి.